మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్కి స్వాగతం. ఈ రోజున ఒక మహాకావ్యం గురించి మాట్లాడుతున్నాను. పరిమాణంలో చిన్నదే కానీ మహాకావ్యం. మహాకావ్యం అని నేను అనడం కాదు, మహాకవి శ్రీశ్రీ గారే అన్నారు. 1930వ దశకంలో ఇద్దరు పర్వత శిఖరాల్లాంటి మహాకవులను తెలుగు నేల రుచి చూసింది. ఆ ఇద్దరు ఎవరై అంటే మహాకవి శ్రీశ్రీ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరం ఉందని ఎంత బాగా అందరూ చెప్తారో, కొన్ని సంఘటనలు కూడా చారిత్రకంగా జరిగినటువంటి సంఘటనలు ఆ విషయాన్ని చెప్తాయి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా అంత ప్రేమ, అంత అభిమానం ఉందని కూడా చాలామందికి తెలుసు. ముఖ్యంగా శ్రీశ్రీ గారు విశ్వనాథ గారి కోకిలమ్మ పెళ్ళి, గిరికుమారుని ప్రేమ గీతాలు, కిన్నెరసాని పాటలు ఇవంటే చాలా ఇష్టం ఆయనకి. కోకిలమ్మ పెళ్ళిని, కిన్నెరసాని పాటల్ని ఆ రోజుల్లో ఆయనే మహాకావ్యాలు అన్నాడు ఆయన. చాలామందికి ఈ విషయం తెలుసు, సాహిత్య ప్రేమికులందరికీ కూడా ఈ విషయం తెలుసు. అట్లాగే శ్రీశ్రీ కవిత్వంలో కవితాభో కవిత అంటే విశ్వనాథ వారికి చాలా ఇష్టం అట. ఒక సభలో ఆ కవిత శ్రీశ్రీ గారు పాడుతుండగా విని లేచి కౌగిలించుకొని అభినందించారట. శ్రీశ్రీ గారి పట్ల ఆయనకి అంత అభిమానం ఉన్నది. సిద్ధాంతాలు వేరువేరు, సిద్ధాంత భేదాలు వేరువేరు అయినా కానీ ఒకళ్ళనొకళ్ళు ఎంత ద్వేషించారో సిద్ధాంతం పరంగా, వ్యక్తిగా అంత గౌరవం కూడా కనపరిచారు. ఇది ఈనాటి సాహిత్యకారులకు చాలా అవసరం. సిద్ధాంతపరంగా, సామాజిక పరమైనటువంటి విషయాల పరంగా విభేదించవచ్చు, ఒకరిని ఒకరు దూరంగా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తిగతమైన ప్రతిభ విషయంలో కూడా గౌరవించాలి. ఈ విషయాన్ని నేను మా గురువుగారు చేకూరు రామారావు గారి దగ్గర కూడా నేను చాలాసార్లు విన్నాను. మా గురువుగారు చేకూరు రామారావు గారు ఆయన మార్క్సిస్టువాదిగా, మార్క్సిస్ట్ సాహిత్య విశ్లేషకుడిగా అందరి మధ్యలో ఒక ముద్ర పడినటువంటి వ్యక్తి. అట్లాగే శ్రీశ్రీ గారంటే వల్లమాలిన అభిమానం ఆయనకి. శ్రీశ్రీ గారిని ఇంత పల్లెత్తు ఎవరిని ఆయన విమర్శించారో ఆయన ఏమాత్రం సహించలేడు. అలాంటి వ్యక్తి కూడా విశ్వనాథ వారి కోకిలమ్మ పెళ్ళి, గిరికుమారుని ప్రేమ గీతాలు ఇలాంటి గేయ కావ్యాలంటే ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా విశ్వనాథ వారి కోకిలమ్మ పెళ్ళి, గిరికుమారుని ప్రేమ గీతాలు, తర్వాత కిన్నెరసాని పాటలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా విశ్వనాథ వారి అందభిక్షు ఈ గేయం ఆయనకి చాలా ఇష్టం. ఆయనతో నాకు సుదీర్ఘమైన సాన్నిహిత్యం ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా విశ్వనాథ వారి చిన్న చిన్న వాక్యాలను చాలా మెచ్చుకునేవాడు. విశ్వనాథ వచనం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. వాక్యాల ఎండింగ్లు గ్రాంధికంలాగా అనిపిస్తాయి కానీ అవి అందరికీ అర్థమయ్యే సులభమైన వాక్యాలుగా ఉంటాయా అని అనేవాడు. దానికి 1000 పడగల వాక్యాలు కూడా ఆయన చాలా చేరా గారు కోట్ చేస్తూ ఉండేవారు. సరే, ఈ విషయాలన్నింటినీ మనం ఇంకొకసారి చాలా విస్తృతంగా మాట్లాడుకోవచ్చు. చేరా గారికి నాకున్న సుదీర్ఘమైన అనుబంధం గురించి కానీ చేరా గారికి విశ్వనాథ పట్ల ఉన్నటువంటి అభిమానాల గురించి కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో వివరంగా మాట్లాడుకుందాం మనం. ఇప్పటికీ మనము ఈ కోకిలమ్మ పెళ్ళి అనేటువంటి కావ్యం దగ్గరికి వస్తున్నాను. ఈ రోజున కోకిలమ్మ పెళ్ళి గురించి వివరంగా మాట్లాడతాను. ముఖ్యంగా నాకు విశ్వనాథ వారి గేయ కావ్యాలని చాలా చాలా చిన్న వయసు నుంచే నేను చదువుతుంటాను. ముఖ్యంగా 1000 పడగలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామందికి చెప్పాను. నేను 8వ తరగతిలో ఉండగా 1000 పడగలని నేను చదివానంటే ఎవరు నమ్మరు, కానీ జరిగింది అదే. ఇప్పటికి 22 సార్లు చదివాను 1000 పడగలు. దానికి కారణాలు ఏంటి అవి తర్వాత మాట్లాడుకుందాం. మా తెలుగు మాస్టర్ అప్పటి అయోధ్య రామరాజు గారి ప్రేరణతోటి నిఘంటువుల దగ్గర పెట్టుకొని ఆయనతో సలహాలు అడిగి ఆయన నాతో చదివించాడు ఒక రకంగా. అప్పటి నుంచే చదువుతూనే వస్తున్నాను. కానీ చదివిన ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకున్నాను. సిద్ధాంతపరంగా నేను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఆయన 8 ఏళ్లకే పెళ్లి చేయాలనే విషయాలు కానీ, బాల్య వివాహాలు సమర్థించడం కానీ చాలా విషయాలను నేను వ్యతిరేకిస్తాను. కానీ ఆయన సాహిత్య సృష్టిని, ఆయన శక్తిని ఎప్పుడూ అభిమానిస్తాను. సాహిత్య సృష్టిలో వేరువేరు విషయాలను నేను అభిమానిస్తాను. ముఖ్యంగా కోకిలమ్మ పెళ్ళి ఈ కావ్యం దగ్గరికి నేను వచ్చేసరికి ఆయన ప్రకృతిని ఎంతగా ప్రేమించాడో. సరే, ఆయన ఋతువుల గురించి రాసిన కావ్యం గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రకృతిని ఎంత గాఢంగా ప్రేమించాడో చెప్పడానికి కోకిలమ్మ పెళ్ళి ఒక ఉదాహరణ. కోకిలమ్మ పెళ్ళి కావ్యంలో అది కేవలం 90 ముత్యాల సరాల్లో రాసినటువంటి కావ్యం. ముత్యాల సరం ప్రక్రియలో ఆయన కొన్ని ప్రయోగాలు చేశారు ఇక్కడ, అది కూడా చెప్పాలి.
ముత్యాల సరం అప్పటికే గురజాడ చేత పట్టి ముత్యాల సరంలో చాలా ప్రయోగాలు అప్పటికే ఆయన చేశాడు. ముత్యాల సరాన్ని మొట్టమొదటి పాపులర్ చేసిన కీర్తి గురజాడదే. కానీ కోకిలమ్మ పెళ్ళి, గిరికుమారుని ప్రేమ గీతాలు తేట గీతలే, ముత్యాల సరాలు కావు. కోకిలమ్మ పెళ్ళి ముత్యాల సరంలో పూర్తిగా రాశాడు ఆయన. కోకిలమ్మ పెళ్ళిని బాగా పాడేవాడు ఆయన, కొన్నేరసాని పాటలు పాడేవాడు. కోకిలమ్మ పెళ్ళిని చదువుకోవటానికి రాసింది కాదు, అది పాడుకోవటానికి రాసింది. పాడుకోవటానికి ఎలా రాశాడు, ఎట్లా చేశాడు అన్నది ఇందులో నేను కొన్ని ముత్యాల సరాలు ఆయన రాసిన వాటిని చదివి వినిపిస్తాను. దాంట్లో పదప్రయోగాలు కేవలం పాడటానికి ఎలా వాడాడో మనం అందులో చూడొచ్చు. ముత్యాల సరంలో విశ్వనాథ్ కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు ఎలా చేశాడో కూడా మనం చూద్దాం. అది దానికంటే ముందు కోకిలమ్మ పెళ్ళిలో ఉన్న అసలు కథ ఏంటి, కోకిలమ్మ పెళ్ళి అని ఎందుకు పేరు పెట్టాడు, ఇది ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా కోకిలమ్మ పెళ్ళి ఈ కావ్యం 1934లో మొట్టమొదటిసారి రచయింది. 1934లో మొట్టమొదటిసారి రచయినప్పుడు దానికి బొమ్మలు వేసింది అడవి బాపిరాజు. ఆయన విశ్వనాథ్ వారు అందులో చెప్పుకున్నాడు, బొమ్మలు బావవి అని అంటాడు ఆయన. బాపిరాజు గారిని ఆయన బావ అనడం మామూలుగా, అట్లాగే నాయన వారిని సోదరుడు తమ్ముడు అనడం ఆయనకి చాలా ఇష్టం. అట్లాగే నాయన కృష్ణకుమారి గారు, మా గురువుగారు నాయన కృష్ణకుమారి గారు విశ్వనాథ్ వారిని పెదనాన్న అని పిలిచేది. ఎందుకంటే నాయన సుబ్బారావు గారు ఆయనకు తమ్ముడు కాబట్టి. సరే, ఈ అనుబంధాల సంగతి అలా ఉంచితే బాపిబావ గారు ఈయనకి ఈ పుస్తకానికి బొమ్మలు వేశాడు. అయితే 1934లో ఇది మొట్టమొదటిసారి రచయినా కూడా 1931, 32 మధ్యలో రాసినట్టుగా కొన్ని ఆధారాలు బట్టి మనకు తెలుస్తుంది. అంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థాన గేయాలు రాయడం అన్నది 33, 34 ప్రాంతాల నుంచి 43 దాకా ఒక 10 సంవత్సరాల కాలంలో రాశారు. ముత్యాల సరాన్తోటి శ్రీశ్రీ ఆడుకున్నాడని నేను చాలాసార్లు చెప్పాను. గురజాడ ముత్యాల సరాన్ని వాడుకుంటే శ్రీశ్రీ గారు దాన్ని ఆడుకున్నాడని చెప్పి నేను గమ్మత్తుగా అన్నాను ఒకసారి. ఎందుకంటే ముత్యాల సరాన్ని పాదాలు విరిచి కింద మీద చేసి అందులో రకరకాల ప్రయోగాలు శ్రీశ్రీ చేశాడు. కానీ అంతకంటే ముందే కిన్నెరసాని పాటలు వచ్చినాయి. కోకిలమ్మ పెళ్లి కావ్యం అంతకంటే ముందే వచ్చింది, 34 అచ్చయింది. శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు 1950 నాటికి అచ్చయింది. అంటే అప్పటికి 10 సంవత్సరాల పాటు భారత పత్రికలు వాటిల్లో వచ్చినాయి. కానీ అచ్చయింది మాత్రం 1950లో సునీతి కుమార్ ఆయన సహాయంతో దాన్ని అచ్చవేశాడు. చూడండి, ఇది కిన్నెరసాని పాటల పుస్తకం. ఇది అదే పుస్తకంలో ఇటుపక్క మీరు చూస్తే మీకు కోకిలమ్మ పెళ్ళి అని ఉంటుంది. ఇది కిన్నెరసాని పాటలని ఇలా ఉంటుంది. ఇటు ఈ బొమ్మ, ఇటు ఈ బొమ్మ కోకిలమ్మని ఎలా వేశాడు చూడండి. ఒక స్త్రీ రూపంలో వేశాడు, పైన కోకిల బొమ్మ కనపడుతుంటుంది. కోకిల ఈమె పాట పాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ బొమ్మలు వేసింది కూడా అడవి బాపిరాజు గారే. దీని లోపల కిన్నెరసానిని ఒక మానవ రూపములుగా వేసిన బొమ్మ ఇక్కడ మీకు ఇంకా వివరంగా చూపిస్తాను. దీన్ని చూద్దాం. అయితే దీంట్లో కథ ఏంటని తెలుసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇక ఇందులో అసలు మొట్టమొదటిది ఏమంటాడంటే ఆయన, లేత బుర్రలు కొక్కిరిస్తే ఆతగాళ్లతో ఏమి కానీ తాతల నాటి కథలను తవ్విపోస్తాను అంటాడు. అసలు విశ్వనాథ్ గారు చేసిన పని ఇదే. తాతల నాటి కథలు పురాణ వైర గ్రంథమాల పేరుతోటి ఆ చరిత్ర అంతా పురాణ వైర గ్రంథమాలగా నవలలుగా రాశారు. తమిళనాడులో ఎక్కడో ఉన్నటువంటి జరిగిన కథని కుట్టాను సేతుపతి ఏకవీర్ల కథని కూడా ఒక నవలగా రాశారు. చాలా చరిత్రని ఆయన నవలలుగా రాశారు. తాతల నాటి కథలు తవ్విపోస్తాను అన్నాడు. ఆయన చేసిన పని అదే. అయితే సమకాలీన చరిత్రను రికార్డు చేసినటువంటి గ్రంథం 1000 పడగలు. 1930 దశకాల నాటికి ఆనాడున్న ఆంధ్రదేశ్ చరిత్రని రికార్డు చేసినటువంటి నవలగా, ఒక ఇతిహాసంగా చెప్తారు 1000 పడగల నవలని. 1000 పడగల నవలలో ఉన్న వస్తువుతో చాలామంది విభేదిస్తారు. కానీ అది ఆనాటి చరిత్రకు ఒక గొప్ప క్రానికల్, ఒక రికార్డ్ అని చెప్పి అందరూ అంగీకరిస్తారు. అందులో సందేహం లేదు. అయితే కోకిలమ్మ పాటలో ఉన్నటువంటి కథ ఏంటంటే, సముద్రం ఒడ్డున ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరికి ఒక రాజు ఉంటాడు. అంటే పెద్దవాడు, ఒక రేడు అంటాడు. అయితే అప్పటికి తెలుగు వాళ్ళు చాలామంది రాజులుగా ఉన్నారు అంటాడు. ఆ రాజుగారు రామరాజ్యంలాగా పరిపాలించాడని, ఆయన పరిపాలనలో ఒకళ్ళకి ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి మధ్యలో భేదాలు లేవని, ఎవరికి ఎంత నేల అవసరమో అంతవరకే చూసుకొని సాగు చేసుకునేవాళ్ళని, చాలా హాయిగా జరుగుతూ ఉన్నదని ఆ గ్రామం. ఇట్లా జరుగుతూ ఉండగా ఆ పెద్ద ఆయనకి 2 కుమార్తెలు కలిగారు. ఒక కుమార్తె చిలుకల తల్లి, ఇంకొక కుమార్తె కోకిలమ్మ.
చిలుకమ్మ చిలుక తల్లి చాలా రంగురంగులతో చాలా అందంగా ఉంటుంది. ఏడాది 2 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా అందంగా మాట్లాడటం నేర్చుకుంటుంది. కానీ కోకిలమ్మ మొగదై పుట్టింది. పుట్టిన దగ్గర నుంచి ఆమెకు మాటలు రాలేదు. ఈ కారణంగా తండ్రి కోకిలమ్మని దూరంగా పెడుతూ వచ్చాడు. అట్లాగే చిలుక తల్లిని, చాలా అందంగా కనిపించే చిలుక తల్లిని, చాలా అందంగా మాట్లాడే చిలుక తల్లిని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. చిన్న కూతురు కోకిలమ్మ అనగానే దూరంగా పెడుతూ వచ్చాడు. దానివల్ల కోకిలమ్మ చాలా బాధపడుతూ ఉండేది. దీన్ని చూసి తల్లి చాలా బాధపడుతూ ఉండేది. తల్లికి పని ఇద్దరు కూతుళ్ళు ఒకలాంటి ప్రేమే ఉంటుంది కదా. కానీ అలా పెరుగుతూ వచ్చారు. కానీ కోకిలమ్మ బాధపడిన ప్రతి సందర్భంలో తల్లి చాటుకుపోయి బాధపడుతుండేది. తల్లి కూడా బాధపడుతూ ఉండేది. ఇలాంటి క్రమంలో కోకిల పెద్దదవుతుంది, చిలుక తల్లి పెద్దదవుతుంది. చిలుక తల్లి చాలా అందంగా పెరిగిపోయింది. ఆమెకి పెళ్లి చేయడానికి, పెళ్లి చూపులు చూడడానికి చాలామంది వస్తుంటాడు. చాలా వేద పండితుడైన ఒక ఆయన వచ్చి పెళ్లి చూపులకు వస్తాడు. కోకిలమ్మని ఎవరు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కోకిలమ్మ తాను ఇంట్లో ఉండనని చెప్పి తల్లిదండ్రులు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతుంటుంది. అడవిలోకి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది. కొన్ని రోజులు అడవిలోకి పోవటం, తిరిగి రావడం చేస్తూ ఉండేది. కొన్ని రోజులు అయిన తర్వాత రాకుండా అలాగే ఉండిపోతుంది. ఒక పక్క చిలుక తల్లికి చూడటానికి పెళ్లివారు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి తట్టుకోలేక ఈ కోకిలమ్మను వెతుకుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతే అక్కడ వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉండే సందర్భంలో ఆమె వెనక నుంచి కోకిలమ్మ వచ్చి కాగులించుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకళ్ళనొకళ్ళు బాధ తలుచుకొని ఏడుస్తారు. అక్కడే ఒక చెట్టు కింద ఒరిగిపోతారు. అంటే అక్కడ చనిపోయారని చెప్పడం, ఆయన ఒరిగిపోతారు, అది వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రకృతిలో కలిసి ఆ తర్వాత ఒక కోకిల మళ్ళీ పుడుతుంది ఆ ప్రకృతిలోనే. ఆ తల్లి చెట్ల రాణిగా పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత అక్కడ పూలరాజు వస్తాడు. పూలరాజు కోకిలమ్మను వచ్చి పెళ్లి చేసుకుంటానని వస్తాడు. ఆ పూలరాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటుంటే ఆ కోకిలమ్మ పెళ్లిని అద్భుతంగా వర్ణిస్తాడు విశ్వనాథ. ఇక్కడ ఒక తెలుగు పల్లె, కడలి ఒడ్డున తెలుగు పల్లె, తెలుగు వాతావరణం. అక్కడ రాజు లేడు, అక్కడ పెద్ద లేడు, ఇక్కడ తల్లి లేదు, ఇక్కడ కోకిలమ్మ లేదు, అక్కడ ఆ చిలుక తల్లి లేదు. ఇదంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ప్రకృతిలో ఎలా ఉండేది, ప్రకృతిలో మనం ఎలా మమేకం కావాలి, ప్రకృతిలో ఉన్న అందాలను ఎలా చూడాలి, ప్రకృతిలో ఉన్న సౌందర్యం ఏమిటి, వీటన్నిటిని కూడా ఒక సింబాలిక్గా ఇక్కడ విశ్వనాథ వర్ణిస్తూ వస్తాడు. ఈ కావ్యంలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే చాలా సాదా సీదా తెలుగు వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాక్యాలు ఉంటాయి. అంత సులభంగా గేయాన్ని రచించాడు. తర్వాత ముత్యాల సరములో చేసినటువంటి ఈయన ప్రయోగాలు ఏంటంటే, ఈయన తోక ముత్యాల సరం రాశాడు. ఈ తోక ముత్యాల సరం అంటే ఏంటంటే 3 పాదాలు ఉంటాయి. చివరిలో 4వ పాదం చిన్నది ఉంటుంది. 3 పాదాలు ఎలా ఉంటాయంటే 3+4 3+4 3+4 ఉంటుంది. అంటే మిశ్రగతి అనమాట. 3 మాత్రలు, తర్వాత 4 మాత్రలు, తర్వాత 3 మాత్రలు, తర్వాత 4 మాత్రలు. అంటే 3+4 7, 3+4 7, 14 మాత్రలతోటి ఒక పాదం తయారవుతుంది. ఇలా 14 మాత్రలతో ఒక పాదం తయారైనటువంటి పాదాలు 3 ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది 2 ఉంటాయి. అంటే 2 గణాలతోటే తోక, అందుకే చిన్నదాలుగా ఉంటుంది కాబట్టి తోక ముత్యాల సరం అన్నారు ఆ రోజుల్లో. అయితే 3+4 3+4 విడిపోతే దానికి ఒక ప్రత్యేకమైన మిశ్రగతి, మిశ్రగతి ఒక లయ వస్తుంది. కానీ విశ్వనాథ్ ఏం చేస్తాడంటే మిశ్రగతి 3+4 3+4 లెక్కగా వస్తాయి. కానీ 3 మాత్రల దగ్గర 4 మాత్రల దగ్గర పదం విరిగిపోయేటట్టు రాయడు ఆయన. కలిపి రాస్తాడు. కలిపి రాయటమే కాదు, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే చివరిలో ఉన్న పదాన్ని విరిచి కిందకి తీసుకొస్తాడు. దీనివల్ల ముత్యాల సరానికి ఉన్నటువంటి మిశ్రగతి లయ రాకుండా ఒక్కొక్కసారి చతురస్రగతి లయ వస్తుంది, ఒక్కొక్కసారి ఖండగతి లయ వస్తుంది. చదివేటప్పుడు, పాడేటప్పుడు మనకి ఇది మిశ్రగతి కాకుండా ఖండగతి అని కానీ చతురస్రగతి అని కానీ అనుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ అందులో లోపల ఛందస్సు మీరు చూస్తే 3+4 3+4 ఉంటాయి. అంటే తోక ముత్యాల సరంలో విశ్వనాథ అప్పటికే చేసిన ప్రయోగం ఇది. శ్రీశ్రీ ప్రయోగాలు దీని తర్వాత వచ్చినాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాహిత్య విశ్లేషకులు కూడా ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముత్యాల సరంలో శ్రీశ్రీ ప్రయోగాల కంటే ముందే విశ్వనాథ వారు ఈ ప్రయోగం చేశాడు. శ్రీశ్రీని సాహిత్య విమర్శకుడుగా శ్రీశ్రీ అని చెప్పేటప్పుడు గురజాడ ముత్యాల సరం మీద శ్రీశ్రీ రాసిన గొప్ప వ్యాసాన్ని మా గురుగారు జయరామ గారు చాలాసార్లు ప్రస్తావించారు. దాంట్లో ఉన్న నిర్మాణ చమత్కారాల గురించి శ్రీశ్రీ చెప్పాడు. కానీ అప్పటికే విశ్వనాథ గారు ఈ పని చేసినటువంటి విషయం శ్రీశ్రీ గారు మనకు చెప్పలేదు. కొన్ని గేయాలను మీకు ఒక్కొక్క గేయాన్ని మనం చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి.
కొన్ని గేయాలను మీకు నేను తప్పనిసరిగా చదివి వినిపించాల్సిందే. కొన్ని ప్రయోగాలు ఆయన ఎట్లా చేస్తాడంటే, అసలు ఉపమా కాళిదాసస్య అనడం కాదు, ఉపమా విశ్వనాథస్య అనాలని కొంతమంది అంటారు. అద్భుతమైన ఉపమానాలు వేస్తాడు విశ్వనాథ. రూపకం వేస్తాడు. ఆ రూపకంలో ఎట్లాంటి రూపకాలు వేస్తాడంటే, కడలి తరగలు నాగుపాముల్లాగా ఉంటాయని చెప్పి ఉపమాలంకారం వేసిన ఆయన చుక్క కన్నెలు అంటాడు, గాలి పిల్లలు అంటాడు. గాలిని చిన్నపిల్లల తాట పోల్చిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. నేను దాదాపు 50 సంవత్సరాలుగా సాహిత్యం చదువుకుంటూ వస్తున్నాను. చిన్నపిల్లలతోటి గాలిని పోల్చిన వాళ్ళు ఎవరు లేరు. పాము పడుచులు అంటాడు, మబ్బు కన్నెలు అంటాడు, ఇంకా ముద్దులోలికే గాలి పిల్లలు అంటాడు, సెలయేర్ల గురించి వర్ణిస్తాడు. ఇది ఒక్కొక్క దాంట్లో మనం చూస్తూ ఉంటే మీకు అన్ని 90 ఇందులో 90 ఉంటాయి ఇందులో. కానీ కొన్ని చూస్తే మనకి ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఊగులాడే కడలి తరగలు నాగుపాముల కోడెలల్లే ఒడ్డుదాకా ప్రాకిపాకి ఒరిగిపోతాయోయ్. 3 పాదాలు చూడండి. ఊగులాడే కడలి తరగలు నాగుపాముల కోడెలల్లే ఒడ్డుదాకా పాకి కరిగిపోతాయోయ్. కరిగిపోతాయో అన్న చిన్న పాదం, పై 3 పాదాలు పెద్దవి. ఒడ్డుదాకా అడవిలో దొడ్డ చెట్లు తరగల ఊగులాడే గాలి చేత ఊగుతుంటాయోయ్. అడవిలోనూ కడలిలోనూ అర్ధరాత్రి వేళ అప్పుడు తొగరు కన్నుల చుక్క కన్నెలు. తొగరు కన్నుల చుక్క కన్నెలు. తొగరు అంటే ఎరుపు వర్ణం అని, ఎర్రగా ఉన్నటువంటి అని, అంటే మెరిసే ఆ చుక్కలు కొద్దిగా లేత ఎరుపు వర్ణంలో ఉంటాయి కదా. తొగరు కన్నుల చుక్క కన్నెలు తొంగి చూస్తాయోయ్. పొద్దుకూకే వాళ్ళ పొద్దున ముద్దుగా తిరుగుకుంటూ సొగసు నడకల గాలి పిల్లలు సోకుపోతాయోయ్. సొగసు నడకల గాలి పిల్లలు సోకుపోతాయోయ్. సుళ్ళు తిరిగే కడలి నడుమ చూపు కంది అందకుండా తెప్పలేసుకు పాము పడుచులు తేలిపోతారోయ్. ఒడ్డునే బంగారు చేలు ఒడ్డునే పువ్వుళ్ళు చేత్తో ఊరికే ఇట్లంటే చాలు పాలు ఉబికిపోతాయోయ్. ఉట్లంటే చాలు అని పా అని అక్కడ పై పాదంలో పెట్టి ఉబికిపోతాయో అని కింద అంటాడు. ఇది విశ్వనాథ్ చేసిన ఈ ముత్యాల సరం నిర్మాణంలో ఉన్నటువంటి గమ్మత్ అనమాట. నేను చెప్పే కథలు జరిగి ఎన్ని నాళ్ళు అయ్యిందో అప్పుడు మలలు పొదలు కొండ కోనలు తెలుగునాడంతా. కడలి ఒడ్డున పల్లె ఒక్కటి కలదురేడున్నాడు దానికి అప్పటికే ఈ తెలుగులంతా గొప్ప ఎకిమీళ్ళు. తెలుగులంతా అప్పటికి రాజులు అయ్యారని చెప్తాడు. వెదురులో ముత్యాల పేరులు కదురులో దారాల బుట్టలు ఎదురుగా నెల పొడిచినట్లే ఏపి మీరేయోయ్. ఇలా వర్ణిస్తూ పోతుంటాడు. వర్ణిస్తూ పోయిన ఈ క్రమంలో మనకి తల్లి బిడ్డల మీద ఒకరికొకరు ఉండేటటువంటి ప్రేమ ఎలాంటిది, కోకిలమ్మ చిలుక తల్లులు వాళ్ళు ఎలా, వాళ్ళిద్దరికి మధ్యలో తేడా చూడండి. కోకిలమ్మ నల్లనీది కోకిలమ్మ నల్లనీది, చిలుక తల్లి పచ్చనీది. చిలుక తల్లికి కోకిలెబ్బకు ఎప్పుడూ పడదు. ఆ గణం సరిపోవటానికి చూడండి ఎట్ట చేశాడు. కోకిలమ్మ నల్లనీది, నీది 2 దీర్ఘాలు, అప్పుడు 4 మాత్రలు అవుతాయి. అంతకంటే ముందు ఏమన్నది నల్ల 3 మాత్రలు, నీది 4 మాత్రలు, అంటే 3 + 4 సరిపోయినాయి. కానీ పాడటానికి అనుకూలంగా ఉండటానికే దీర్ఘాలు తీశాడనమాట అక్కడ. చిలుక తల్లి చిన్ననాడే పలుక మొదలెట్టింది, ముద్దుల మొలకలై తండ్రికి మేను పులకరించింది. తండ్రి ఆమెను దూరంగా పెట్టడం, తల్లి ఆమెను దగ్గరికి తీయటం, తల్లి ప్రేమ ఎలాంటిదో చెప్పటం ఇవన్నీ చేస్తాడు. ఆ ప్రకృతిలో జరిగిన మార్పుల గురించి ఎలా చెప్తాడు చూడండి. వాన రోజులు వచ్చిపోగా చలి పగళ్ళు సాగిపోగా ఆకురాలిట ఆగి చివురులు జోక తాల్చాయి. చివురులు కొమ్మలా చివర గుబురులా చివర పువ్వులు 4 వైపులా బొగులు కొన్నాయి. ఈ పదాలు ఎట్లా వాడాడో చూడండి. ఆయన పాడటానికి బాగా అనుకూలంగా ఉంటాయి. అసలు ఆయన పాడేవాడంట, చాలా గొప్పగా పాడేవాడట. ఒకసారి ఒక పేద బ్రాహ్మడు ఆయన ఇంటికి వచ్చాడట. ఇట్లాంటి కథలు మనం చెప్పుకోవాలి, ఇవి నిజంగా జరిగినాయి. విశ్వనాథ వారిని గురించి చెప్పినప్పుడు ఇలాంటివన్నీ చెప్తారు. ఒక పేద బ్రాహ్మడు ఆయన ఇంటికి వచ్చి, అయ్యా నాకు ఏదైనా దానం చేయండి, నేను నా కూతురు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాడు అని అంటే, అప్పుడు ఆయన SRR కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆయన అప్పుడు SRR కాలేజీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి, బాబు రేపు సాయంత్రం నేను కోకిలమ్మ పాటలు పాడతాను, కిన్నెరసాని పాటలు పాడతాను, కోకిలమ్మ పెళ్లి పాటలు పాడతాను, నువ్వు సభ ఏర్పాటు చేయి, నాకు డబ్బులు కావాలని అన్నాడు.
ఆయన సాయంత్రానికి ఏర్పాటు చేశాడు. ఈయన కోకిలమ్మ పెళ్ళి కిన్నెరసాని పాటలు ఆయన పాడగా చాలామంది 100 మంది విన్నారు, డబ్బులు వచ్చినాయి, అవి తీసి ఆయనకి ఇచ్చాడు. ఇలా ఆయన పాడుతుండే విషయాల్ని మా గురువుగారు ఖమ్మంలో మాకు పాఠాలు చెప్పినటువంటి ఆయన సూర్యనారాయణ గారు ఆయన చెప్పాడు. ఈ సూర్యనారాయణ గారు విశ్వనాథ గారికి డైరెక్ట్గా శిష్యుడు. ఆయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఇంకా మళ్ళీ విషయంలోకి వద్దాం. చివురులో ఈ నెల పసరిక పువ్వుల్లో తేనెల్ల పలపల చిలుక తల్లికి కోకిలమ్మకు వయస్సు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నారు. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం జరిగిందో చెప్తారు. కోకిలమ్మ కోసం తల్లి వెతుకుతూ ఉంటుంది. కోనలందు అడవులందు కోకిలమ్మ తిరుగుతోంది. ఎంత ఏడుస్తుందో తల్లి ఇంటికే రాదు. ఏమె రుంగని నేలవాడో ఇంటికొస్తే వాడి మీద చిలుక తల్లి వలపుతాను నిలుపువేసింది. అడవులంట కోనలంట బుడబుడా చను సెలల అంట అడుగులు తడబడా వెతుకుతూ నడిచిపోయింది. ఆ తల్లి వెతికిందనమాట. అక్కడ వెతికిన తర్వాత ఎచ్చటిపోయి వెతికినాను ఎందు లేదు కోకిలమ్మ ఎచ్చటుందో తల్లి గుండె వ్రచ్చిపోయింది. మిక్కిలి పోయినా ముషిని పక్క చెట్టు కింద కూర్చొని సృక్కిపోయింది. ఉరుములా ఉరిమింది కోకిల మెరపులా మెరిసింది కోకిల ఒక్క గంతున తల్లి ఒళ్ళో వచ్చి పడ్డాది. తల్లి బిడ్డ బిడ్డను తల్లిని తల్లి బిడ్డ బిడ్డను తల్లిని కళ్ళు మూసుకు కౌగిలించి ఒళ్ళు తెలియక చెట్టు మొదట ఒరిగిపోయారు అన్నాడు. అక్కడే అర్థం వ్యక్తమైపోయింది. ఒరిగిపోయిన తల్లి బిడ్డ ఒరిగినట్టే ఐరి గాని ఒక్కరైనా లేచి కళ్ళు తెరువనే లేదు. తల్లి బిడ్డల ప్రేమ అంటే ఇలాగూ ఉండాలంటూ మెల్లగా పాడింది అడవిలో పిల్ల సెలయేరు. పిల్ల సెలయేరు పాట పాడిందట. ఏమని? తల్లి బిడ్డ ప్రేమ అంటే ఇలా ఉండాలని పాట పాడిందట. తల్లి బిడ్డల ప్రేమ అంటే ఇలాగూ ఉండాలంటూ కానలోని తీగలన్నీ కదలులాడాయి. కానలో ఉన్న తీగలన్నీ కూడా కదిలి చెప్తున్నాయట. ఏమని? తల్లి బిడ్డ ప్రేమ అంటే ఇలా ఉండాలంటే అట. తల్లి బిడ్డల ప్రేమ అంటే ఇల్లాగు ఉండాలంటూ గాలి పిల్లలు వెదుళ్లలో రాగాలు తీశాయి. గాలి పిల్లలు వెదుళ్లలో దూరి రాగాలు తీసినాయట. ఏమని? తల్లి బిడ్డ ప్రేమ అంటే ఇలా ఉండాలని చెప్పినాయట. తల్లి బిడ్డల ప్రేమ అంటే ఇల్లాగు ఉండాలటంటూ ప్రకృతీదేవి ఒళ్ళు తెలియక పాట పాడింది. ఎప్పుడూ గిలకల్లె అడవిలో ఎచట చూస్తే అచట ఉండే చిన్న కోకిల లేక అడవి చిన్నపోయింది. గిలకలాగా అటు ఇటు ఎప్పుడు తిరుగుతున్నట్టు కోకిలమ్మ తిరగకపోతే ఆమె ఇదైపోయిందంట. కోకిలమ్మ చివురు కోయని కోకిలమ్మ పూలు తురుమని అడవి లోపల చిన్న చెట్లకు అందమే లేదు. కోకిలమ్మ తిరుగులాడని కోకిలమ్మ లేని అడవిని కోనలను తొలుకాడుతుంటం కొరత పడ్డాది. తల్లి అంటే అంత ప్రేమ వెళ్ళగెక్కిన కోకిలమ్మను చావు లేదని మావి చిగురు పాకులాడింది. చావు లేదని మావి చిగురు సాగులాడింది. తల్లి అంటే అంత ప్రేమ వెళ్ళగెక్కిన కోకిలమ్మ మునిగిపోవని అడవి పూట మురుమురించింది. తల్లి అంటే అంత ప్రేమ వెళ్ళగెక్కిన కోకిలమ్మ బతికి వస్తుందంచు అడవి పాట పాడింది. బతుకు వస్తుందని చెప్పి పాట పాడిందట. అలాగే కోకిల బతికొచ్చింది. బతికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఏమంటాడు. వానలన్నీ వెనుకబట్టి కోనలన్నీ నీరు పట్టి ఆకురాలే కారు కూడా ఆగిపోయింది. కోకిల లేకపోతే ఆగిపోయిందట. చిన్న మగమన కుంకుమిడిన కన్నెపేరంట ఆలిమల్లే చెలువుగా అడివంత కొత్తగా నివురు తొడిగింది. కోకిలమ్మ మళ్ళీ పుట్టేసరికి నివురు తొడిగిందట. గోధుమ వన్నె తాచల్లే కొబ్బరి పాలల్లే అడవి చిన్ని పూట ఒదిగి ఒదిగి చెన్ను ఒలికింది. అడవి చెన్ను ఒలికిందట, అంటే అందగించింది. ఎట్లా అది? గోధుమ వన్నె తాచల్లే. గోధుమ వన్నె తాచు ఎంత అందంగా ఉంటుందో చెప్తాడు విశ్వనాథ. కొబ్బరి పాలల్లే, కొబ్బరి పాలలాగా గోధుమ తాచులాగా అందం ఒలికిందంట అడవి. ఎట్లాంటి ఉపమానాలు వేశాడో చూడండి ఆయన. ఎక్కడిలో అడవిలో చివర చక్కగా నున్నగా ఏదో చిక్కనైన తేనెపాట జీరువారింది. ఆ పాట వింటూనే అడవిగా నిలువెల్లపోయిన ఒక్క చుట్టం వచ్చినట్లు ఉలికిపడ్డాది. అద్భుతమైన ముత్యాల సరంగేయాలు. ఆ తర్వాత అంతలో పువ్వుల రేడు వింత వింతల సోకు తేలిక చెక్కుల నవ్వులు చిలుకుతో చేరవచ్చాడు. పువ్వుల రాజు ఆమెని చేరవచ్చాడట. చేరవచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు ఆయన అంటాడు చూడండి, ఏడాదికి ఒకసారి వస్తా, ఏడాదికి ఒకసారి తెస్తా, ఎన్ని పువ్వులు అతను నేను వన్నెలు చిన్నెల్. వచ్చావటయ్యా పూలరేడ, తెచ్చావటయ్యా పూలరాజా, నీవు తెచ్చిన పువ్వు లేక కానికలనిస్తాము. కా అన్నది అక్కడ పెట్టి నికలనిస్తాము అని ఇక్కడ అంటాడు.
ఇది విశ్వనాథ చేసినటువంటి ప్రయోగాల్లో ఒకటి. కోకిలమ్మకు ముద్దు పెళ్ళి కూతురును చేస్తాము మళ్ళీ, కోకిలమ్మను ముద్దు పెళ్ళి కూతురును చేస్తాము పెళ్ళి, కొడుకును చేస్తాము నీకు కూర్చి వేస్తాము. ఇందులోనే పాదాలను అటు నుంచి ఇట్లా గుండ్రంగా తిప్పి నిర్మాణంలో ప్రత్యేకమైన సృష్టిస్తాడు. రావయ్య ఓ పూలరాజా, రావయ్య ఓ అందగాడ, కోకిలమ్మకు నీకు కోకిలకు తగును, నువ్వు కోకిలకి నీవు తగుతారు అని చెప్తాడు. వారి పెళ్ళికి అడవి అంతా తోరణాలైనై చివురులు, కాపలా కాసినై పులులు, గండశిలలూరు. కోకిలకి పూలరాజుకి పెళ్లి జరుగుతుంటే చివురులంతా తోరణాలు అయిపోయినాయి అంట. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది, చెప్తాను నేను. పులులు కాపలా కాసినాయట, గండశిలలందులో కూడా పులులు నిలబడి కాపలా కాసినాయట. సన్నాయి పాడింది తెల్లని సన్నని సెలపూట పూల వెన్నెలై ప్రకృతికి తల్లేమో కన్ను తెరిచింది. ఈ పెళ్ళికి ప్రకృతి తెలిసి వెన్నెలై కన్ను తెరిచిందట. పూల సోనలు కురిసినై, తేనేల పాటలు విరిసినై, అందాల త్రోవలు వెలిసినై, రాజనాలు పండినవి. ఈ పద్యం నిర్మాణం ఒక గమ్మత్తుగా ఉంది చూడండి. పూల సోనలు కురిసినైతే నేల పాటలు విరిసినై, నేల పాటలు అనాలి కానీ అని పైన ఉంటుంది పాదంలో. నేల పాటలు విరిసినై అని ఇక్కడ ఉంటుంది. అలాగే అందాల త్రోవలు అంటాడు. అందాల త్రోవలు అన్నది ఒక చోట అనలా, అమ్మ అన్నది పై పాదంలో చెప్పి దాల త్రోవలు కింద ఉంటుంది. ఇది విశ్వనాథ ఇట్లా విరగ్గొట్టి ముత్యాల సరంలో చేసినటువంటి కొత్త ప్రయోగం. రాజనాలు పండిన అంటే ఇంతకు ముందు కూడా గునుగు పాదాలంటే పైనుంచి పాదాన్ని తీసుకురావడానికి ఉన్నది, కానీ పాడటానికి అనుకూలంగా దాన్ని చేయటంలో గమ్మత్తు ఉంటుందన్నమాట. చిలుక తల్లి మహాన్వయమున నిలిచిపోయిన సాంస్కృతిక వాక్కులు కోకిలమ్మ తెలుగు పలుకు కూడబెట్టింది. చిలుక తల్లి వంశములో నిలిచిపోయినటువంటి సాంస్కృతిక పరమైన వాక్కులు కోకిలమ్మ తెలుగు పలుకులతోటి కూడబెట్టిందట. ఇది విశ్వనాథ చేసినటువంటి ముగింపు. చిలుక పలుకుల ఆ వంశము ఆగినా కూడా దానికి సంబంధించిన సాంస్కృతిక పరమైనటువంటి వాక్కులను కోకిలమ్మ తెలుగు పలుకులతో కూడబెట్టిందట, అట్లా నిలిపి ఉంచిందట. అయితే విశ్వనాథ చేసిన ఈ కోకిలమ్మ పెళ్ళి కావ్యం అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ చదువుకుంటూ వస్తున్నారు. నా ఆలోచన ఏంటంటే ఈనాటి యువతరం, ముఖ్యంగా ఎంఏ తెలుగు చదువుకునేవాళ్ళు, పరిశోధనకు దిగేవాళ్ళు, కోకిలమ్మ పెళ్లి మీద ఇంతకుముందు వ్యాసాలు వచ్చినాయి. కోకిలమ్మ పెళ్లిలో ముఖ్యంగా ముత్యాల సరాల మీద విశ్వనాథ చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, దాంట్లో ఉన్న గమ్మత్తులేంటి, అది తెలుసుకోవాలి, అది చూడాలి. అట్లాగే కోకిలమ్మ పెళ్లిలో ప్రకృతిని ఎంత గొప్పగా వర్ణించాడు, కోకిలమ్మని చిలుక తల్లిని సాంకేతికంగా ఎలా సృష్టించాడు, ఒక ఊరు ఒక కథను ఎలా చేశాడు. కథ చెబుతూ కవిత్వం రాయడం చాలా కష్టం. ఎందుకంటే కవి కథను చెప్పే క్రమంలో కవిత్వాన్ని మర్చిపోతాడు. కథను చెబుతూనే అందులో అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించడం చాలా కష్టం. విశ్వనాథ ఇక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రతిభను చూపించాడు. కథను చెబుతూ కవిత్వం రాయడంలో విశ్వనాథ తన ప్రతిభ ఎంత గొప్పదో ఇక్కడ చెప్పాడు. 30 సంవత్సరాల పాటు రామాయణ కల్పవృక్షాన్ని రాసిన విశ్వనాథ ఆశువుగా 30 రోజుల్లో 1000 పడగలని చెప్పాడు. కానీ బహుశా కోకిలమ్మ పెళ్ళిని ఒక రోజులోనే రాసి ఉంటాడేమో. కిన్నెరసాని పాటలని ఒక రోజులో రాసి ఉంటాడు. కిన్నెరసాని పాటలు కూడా అదొక అద్భుతమైన కాల్పనికమైనటువంటి ఒక కథ. కిన్నెరసాని పాటలు కిన్నెరసాని పాటలు, గిరికుమారుని ప్రేమ గీతాలు, కోకిలమ్మ పెళ్ళి, అట్లాగే ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషము, ఇవి విశ్వనాథ వారి లఘు కావ్యాలు. వీటిలో నాకు బాగా ఎక్కువ నేను ఇష్టపడేది కోకిలమ్మ పెళ్ళి, తర్వాత కిన్నెరసాని పాటలు. కిన్నెరసాని పాటల మీద కూడా నాకు చాలా ఇష్టం. అది గురించి కూడా ఒకసారి ఎప్పుడైనా చెప్తాను నేను. అయితే కోకిలమ్మ పెళ్ళిలో ప్రత్యేకత ఏంటంటే చాలా తేలికైన తేట తెలుగు మాటలతోటి చాలా వ్యావహారిక భాషలో చాలా అందంగా రాసిన, చాలా ప్రకృతిని ప్రేమించేటటువంటి అందమైన కావ్యం. నాకు నచ్చిన మహాకావ్యాలలో కోకిలమ్మ పెళ్ళి ఒకటి. మిత్రులారా, ఇది విన్న తర్వాత కోకిలమ్మ పెళ్ళి కావ్యాన్ని చదవండి. విశ్వనాథ వారి గొంతులో పాడిన కోకిలమ్మ పెళ్ళి ఎక్కడైనా దొరుకుతుందని నేను అనుకోను. అయితే ఆల్ ఇండియా రేడియో వాళ్ళ దాంట్లో విశ్వనాథ వారి కొన్ని ఉన్నాయని చెప్తారు. అందులో ఇది ఉంటుందో లేదో నాకు డౌటే, అనుమానమే.
మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, మీరు బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనాథ వారి ఇలాంటి వాటిని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నమస్తే.